హాయ్ అండి. శని ప్రభావం తెలిపే కథ గురించి తెలుసుకుందామా? ఓ రోజు ఇంకా కొంచెం సేపట్లో తెల్లవారుతుందనగా శివుడికి ఓ కల వచ్చింది. ఆ కలలో శనిదేవుడు వచ్చాడు తన దగ్గరకు. నేను ఇవాళ సాయంత్రం 6 గంటల లోపల నీ నెత్తినెక్కి నా ప్రభావం చూపిస్తాను, అది కనీసం కొన్ని గంటల పాటు అన్నాడు శని. శివుడికి మెలకువ వచ్చింది, దాంతోపాటు కోపం కూడా. ఈ శని నన్నేం చేయగలడు? అయినా నేను ఎవరనుకుంటున్నాడు? వీడు మామూలు ప్రాణులతో ఆడుకున్నట్లు నాతో ఆడుకోగలననుకుంటున్నాడేమో. ఈసారి వీడికి ఓ మంచి గుణపాఠం లభిస్తుంది, గొప్పవాళ్లతో పెట్టుకోకూడదని తెలుస్తుంది అనుకున్నాడు శివుడు. కానీ సమయం దగ్గర పడుతున్న కొద్దీ శివుడికి కంగారు ఎక్కువైంది. శని చిలిపి చేష్టల వల్ల ప్రమాదం పెద్దగా ఉండదు, కానీ కష్టం మాత్రం బాగానే ఉంటుంది. అందుకని ముందుగానే అన్నింటికీ సిద్ధపడి ఉండడం అవసరం అనుకున్నాడు. వెంటనే పార్వతిని స్నేహితుల ఇంటికి ఎక్కడికో పంపించాడు హడావుడిగా. పిల్లలిద్దరినీ బంధువుల ఇళ్లకు పంపించాడు. తన వాహనం ఎద్దును పశువైద్యుడి దగ్గరకు పంపించాడు. మరి తన కోసం కైలాసంలోనే ఓ మూలన లోతైన గుంతను ఒకదాన్ని త్రవ్వించుకున్నాడు. అనుకున్న సమయానికి కొంచెం ముందుగానే ఆ గుంతలోకి దిగి లోపల లోతుగా కూర్చొని పైన మూత పెట్టేసుకున్నాడు. అక్కడ మట్టి అంతా కొంచెం తడితడిగా వాసనగా అసౌకర్యంగా ఉంది. అయినా ఆ గుంతలోనే కూర్చొని శని కోసం ఎదురు చూడడం మొదలుపెట్టాడు శివుడు. ఈ శనికి పంతం ఎక్కువ, మాట నెగ్గించుకోవడం కోసం ఏమైనా చేయగలడు వాడు. ఇప్పుడు నన్ను ఏం చేద్దామని అనుకున్నాడో మరి చూద్దాం అనుకుంటూ కూర్చున్నాడు. గంట, 2 గంటలు, 3 గంటలు గడిచాయి. అయినా శని జాడలేదు. శివుడు అనేక విధాలుగా ఆలోచిస్తున్నాడు. ఏమై ఉంటుంది? శని ఈ చుట్టుప్రక్కలే ఎక్కడో తిరుగుతూ ఉండి ఉంటాడు. నేను ఇక్కడ దాక్కున్న సంగతి తెలియలేదేమో, లేకపోతే నాతో తలపడేందుకు ధైర్యం చాలట్లేదేమో పిరికి పందకు అనుకున్నాడు. ఇంకో 2 గంటలు గడిచాయి. వట్టి వదరుబోతూ ఎంత లేసి మాటలు మాట్లాడాడు. ఇప్పుడు వాడి గర్వం పూర్తిగా అణిగిపోయి ఉంటుంది. మంచిదేలే, ఎవరితో ఎట్లా మాట్లాడాలో అర్థమై ఉంటుంది. కొంచెం నాతో పెట్టుకుంటే ప్రయోజనం ఉండదని తెలిసి ఉంటుంది అనుకున్నాడు. అంతలో సమయం 6 గంటలు అవనే అయింది. శని రానేలేదు. పిరికివాడు మాటలన్నీ మూటగట్టుకుని ఏ మారుమూలనో దాక్కుని ఉంటాడు. శివ కోపాగ్నిని ఎదుర్కొంటే ప్రమాదం అని గ్రహించి ఎక్కడో నక్కి ఉంటాడు పాపం అని నవ్వుకున్నాడు శివుడు. గుంతలో నుండి బయటకు వచ్చి మెల్లగా వాళ్ల ఇంటి వైపుకు నడవడం మొదలుపెట్టాడు చిరునవ్వుతో. అంతలో అక్కడే ఓ చెట్టు క్రింద దర్జాగా కాలు మీద కాలు వేసుకుని పడుకున్న శని కనబడ్డాడు. శివుడు విజయ గర్వంతో చెట్టు దగ్గరకు వెళ్ళాడు. శివుడిని చూడగానే శని నమస్కారం చేశాడు. శివుడు కులాసాగా నవ్వుతూ అడిగాడు, ఏమైంది చిన్నోడా? నువ్వన్న మాటలు మర్చిపోయావా, లేకపోతే భయపడి వెనక్కి తగ్గావా? అయినా నువ్వు ఇంకా చాలా నేర్చుకోవాల్సింది ఉందిలే. ఎవరినన్నా పీడించాలని అనుకునే ముందు నువ్వు వాళ్ళు ఎంత బలవంతులు అనేది జాగ్రత్తగా గమనించి తెలుసుకోవాలి. ఎదుటి వాళ్ల శక్తి సామర్థ్యాలను తెలుసుకోకుండా ఊరికే బీరాలు పలుకకూడదు, అర్థమైందా? ఈ మాత్రం గుణపాఠం అయితే దొరికింది గదా నీకు అన్నాడు. శివుడి మాటలకు శని గట్టిగా నవ్వాడు. పరమశివ, నమస్కారం. నువ్వు వట్టి భోళాశంకరుడివని విన్నాను, కానీ మరి ఇంత అమాయకుడివని కలలో కూడా ఊహించలేదు. నేను నిన్ను అన్ని కష్టాల పాలు చేసినా ఇంకా నువ్వు నా ప్రభావాన్ని గుర్తించనే లేదంటే ఆశ్చర్యంగా ఉంది. నువ్వు నీ భార్యను, పిల్లలను, చివరకు నీ వాహనాన్ని కూడా ఎక్కడికో పంపించాల్సి వచ్చింది. నేలలో అంతలోతు గుంతలో తడితడిగా వాసనగా ఉండే మారుమూల ప్రదేశంలో 1, 2 కాదు 6 గంటల పాటు నక్కి కూర్చోవాల్సి వచ్చింది. ఇదంతా నా ప్రభావం వల్ల కాకుంటే మరి దేనివల్ల అంటూ స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేశాడు శని. కేవలం నా ధర్మం నిర్వర్తించాను, క్షమించండి స్వామి అని వేడుకున్నాడు శనిదేవుడు. చూసారా, శని ప్రభావం అంత పరమశివుడి మీదే ఉందంటే మానవ మాతృలం మనం ఏపాటి? కాబట్టి శని గ్రహం అంటూ తక్కువ అంచనా వేసి కష్టాలు కొని తెచ్చుకోవద్దు. దోష పరిహారార్థం తగిన పూజలు చేసినట్లయితే ఆయన ఆశీస్సులు కూడా పొంది ఆనందంగా గడిపే అవకాశం ఆ శనీశ్వరుడు మనందరికీ కలుగచేస్తాడు. ఏమంటారు?